కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లాభంలో గురువు ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. లాభం రూపాయి, ఖర్చు రూపాయి. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి, డబ్బులు అలాగే వస్తాయి, ఖర్చు అలాగే ఉంటుంది. ఆ ఉన్న ఖర్చులో ఖర్చు సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగింది. అది బంగారం మీద కానీ లేకపోతే ఇంటి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. వ్యాపార పరంగా బాగుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది. ఒక ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతోటి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం మెలకువ ఉండడం అవసరం. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైద్యులు ఉన్న వారికి మెంటలీ స్ట్రెస్ నుంచి కాస్త తగ్గే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మంచి కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. మొత్తం మీద విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో మించిన స్త్రీలకు ముఖ్యంగా గత వారం కంటే ఈ వారం ఇంకా బాగుంటుంది. సత్వంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏ పని చేసినా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని చేస్తారు. వ్యాపారం కూడా స్థిరంగానే ఉంటుంది. లాభాలు తక్కువ ఉంటాయని అనుకుంటారు, కానీ భవిష్యత్తులో అవి మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు లాభాలు వచ్చి తర్వాత నష్టం వస్తుంది, కానీ మీకు అలా కాదు. ఇప్పుడు కొంచెం నష్టం అనేది కాదు, లాభాలు తక్కువ ఉన్న భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు మీ తెలివితేటలతోటి ఏవైతే ఉన్నాయో అవి మంచి ఉపకరిస్తాయి, మంచి దిశగా నడుస్తాయి. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ వల్ల 10 మందిని మెప్పించగలుగుతారు. ఇది ఉద్యోగంలోనూ టీం లీడ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంతకంటే పై పొజిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పొజిషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది. స్టీల్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వరకు బాగుంటుంది. వైద్యుత్వ వారికి, కాస్మెటిక్స్ ఈ రంగాల వరకు బాగుంటుంది. సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ప్రారంభించండి, మంచి అవకాశం కలిసి వస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్య రీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 6వ కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.